రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లోనే ఒక డాక్టర్ అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని కుమారుడికి కూడా కత్తిపోట్లు ఉండడం జరిగింది. దాంతో ఇప్పుడు అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స అయితే తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి అతని భార్యని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటన కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఎవరి ఫ్యామిలీ? ఆ డాక్టర్ ని ఇంత కిరాతకంగా చంపింది ఎవరు? వాళ్ళ 8 ఏళ్ల అబ్బాయిని కత్తితో పొడిచిందెవరు? మరి దీనికి అతని భార్య ఏం సమాధానం చెప్తుంది? ఈ భార్య హంతకురాలా? పోలీసులు కథనాల ప్రకారం ఏం జరిగింది అనేది ఒకసారి మనం కంప్లీట్ గా చూసుకుంటూ వద్దాం. సో ఇది కర్ణాటకలో చోటు చేసుకుంది. కిరణ్ హొనన్నవర్ అనే ఒక 45 ఏళ్ల అనస్థీషియా డాక్టర్. ఇతను చిరాయి అనే ఒక హాస్పిటల్లో అనస్థీషియా డిపార్ట్మెంట్ లో నిపుణులుగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. భార్య కూడా ఆమె పేరు వచ్చేసి ప్రియాంక. సో ధార్వాడ్ లో ఒక అపార్ట్మెంట్ లో అయితే నివాసం అయితే ఉంటున్నారు. వీళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, 8 ఏళ్ల కుమారుడు. సో వీళ్ళు ఫ్యామిలీ అయితే గురువారం రోజున డాక్టర్ కిరణ్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు చేశారు. అయితే అతను ఎంతసేపటి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అదేంటి ఫోన్ చేస్తే లేపట్లేదు, ఇన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లేపట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి ఇలా చేసుకుంటూ ఉన్నారేమో, అస్సలు కూడా అతను రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో దాంతో వీళ్ళకు ఏమో మరి ఆక్వర్డ్ గా అనిపించింది, సస్పీషియస్ గా అనిపించింది. దాంతో వెంటనే భార్య ప్రియాంకకి అయితే వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. సో ప్రియాంకకు ఫోన్ చేసిన తర్వాత ఆమె చాలా అంటే ఆక్వర్డ్ గా బిహేవ్ చేసింది, పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. రెగ్యులర్ గా ఉండే ప్రియాంక లాగా లేదా, ఆమె కొత్తగా మార్పులు వాళ్ళకు ఫోన్ లోనే అర్థమైపోయింది. ఆమె మాట్లాడే విధానం అదంతా కూడా చూసి వాళ్ళు ఏదో సస్పీషియస్ గా ఏదో ఉంది, ఇది మిస్టరీగా ఉంది, అతను ఫోన్ లేపకపోవడం, అలాగే ఈమె పొంతన లేని సమాధానం మాట్లాడడం, రెగ్యులర్ గా ఉండే దానికన్నా భిన్నంగా ఉండడం, ఈ విధంగా కాస్త సిచ్యువేషన్స్ వాళ్ళకు డౌట్ఫుల్ గా అనిపించాయి. సో అంత డౌట్ఫుల్ గా అనిపించడంతో వాళ్ళు వెంటనే అపార్ట్మెంట్ కి వచ్చి చూస్తే ఒక రూమ్ లో ఈ డాక్టర్ కిరణ్ మృతదేహం కనిపించింది. ఇంకో రూమ్ లో అబ్బాయి 8 ఏళ్ల కుమారుడు కత్తిపోట్లతో ఉండడం జరిగింది. సో వాళ్ళు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ అయితే చేశారు. సో వాళ్ళు కూడా సంఘటన స్థలానికి అయితే రావడం జరిగింది. అయితే ఆ అబ్బాయి కాస్త ఊపిరితో ఉండడం జరిగింది. సో వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. సో ఇప్పుడు అతను పరిస్థితిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఘటన ఈ విధంగా జరగడంతో పోలీసులు అక్కడే ఉన్న భార్యనైతే ఆమె బానే ఉంది, ఆమెని అదుపులోకి అయితే తీసుకున్నారు. కాకపోతే వాళ్ళ ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే ఆమె కాస్త షాక్ లో ఉన్నారు, పొంతం లేని సమాధానాలు ఇస్తున్నారు, ఏదేదో మాట్లాడుతుంది, అంటే సరిగ్గా మాట్లాడట్లేదు, పొంతం లేని సమాధానాలు ఇస్తుంది, ఆమె షాక్ లో ఉన్నారని చెప్పేసి కాస్త పోలీసులు కూడా గుర్తించారు. అయితే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం, ఈ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈమె చంపింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో మరి పోలీసులు కూడా విచారణ చేపట్టారు. సో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా పరిశీలిస్తే వీళ్ళు ముగ్గురు తప్పితే ఆ ఇంట్లోకి మరొక థర్డ్ పర్సన్ వచ్చినట్టుగా ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళ ప్రాథమిక విచారణలో అయితే నిర్ధారించడం జరిగింది. సో వాళ్ళు ముగ్గురే ఉన్నారు రూమ్ లో, ఇంకెవరు బయట నుంచి వచ్చినట్టుగా కనబడట్లేదు. మాకైతే ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్లూస్ అయితే వాళ్ళకి సంబంధించి ఎవరన్నా వచ్చారా అన్న దానికి సంబంధించి దొరకలేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. సో ఆ ఇంట్లో ఆ ముగ్గురే ఉన్నారు, వాళ్ళలో వాళ్ళకేదో జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కిరణ్ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె చంపేసింది ప్రియాంక అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే దీనికి కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ విధంగా ఆమె ఈ రకంగా మర్డర్ చేసి ఉంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో పోలీసులు అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేయలేదు. వాళ్ళు కేసు సస్పీషియస్ డెత్ గానే నమోదు చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. పోస్ట్ మార్టం మిగిలిన విచారణ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఆమె మర్డరా కాదా అన్నది తేలుస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ప్రజెంట్ ఆమెని ఒక రాగానే ఉంచడం అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఆమెకు కూడా కాస్త ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఆమె కాస్త సైకలాజికల్ గా డిస్టర్బ్ అయింది, షాక్ లో ఉంది, పొంతనలేని సమాధానం ఇస్తున్న నేపథ్యంలో సో ఆ తరహా నిపుణుల్ని డాక్టర్స్ ని పిలిపించి ఆమె కండిషన్ ఎలా ఉందో అని చెప్పేసి చెక్ చేయిస్తున్నారు. మరోవైపు ఆ అబ్బాయి 8 ఏళ్ల కుమారుడు అయితే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నాడు. సో అతను తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం. సో అతను ఒకవేళ అబ్బాయి సేఫ్ గా
బయటకు వస్తే అతని ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు గ్యాదర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆ ఇంట్లో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ భార్య సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. పొంతనలేని సమాధానం ఇస్తుంది. భర్త సమాధానం చెప్పడానికి ఆయన లేడు. ఇక అబ్బాయి చూసుకుంటే అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సో అటువంటి ఒక కండిషన్ ఇప్పుడైతే ఉంది. సో వీళ్ళ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆమె చంపేసిందని ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాతనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అతని మరణానికి గల కారణాలు ఏంటి, ఎలా చనిపోయారు, దానికి భార్య కారణమా లేదా, ఇటువంటివన్నీ కూడా తేలుతాయని చెప్పి స్పష్టం చేశారు. మరి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత చూద్దాం ఎవరు చంపారు, ఎందుకు చంపారు, కుటుంబ కలహాలే కారణమా, భార్య చంపిందా, ఇటువంటివన్నీ కూడా బయటపడతాయి. అలాగే ఆ అబ్బాయి కూడా సేఫ్ గా వస్తే మరింత క్లూస్ అంటే మరింత ఇన్ఫర్మేషన్ కూడా దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక డాక్టర్ ఈ రకంగా హత్య గురి కాబడ్డం అనేది ఇప్పుడు స్థానికంగా అక్కడ కర్ణాటకలో కూడా కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. మరి ఏం జరుగుతుంది, ఏం తేలుతుందో కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం.